చూడండి, వినండి, జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు మనం ఏం చేసాం? ఊర్ధ్వ రూప ఆదాయ నివేదిక చెప్పాను ఇంతకు ముందు, గుర్తుందిగా మీకు? హలో, హలో. చెప్పండి సార్. ఊర్ధ్వ రూప ఆదాయ చెప్పండి సార్. ఊర్ధ్వ రూప ఆదాయ నివేదిక ఇంతకు ముందు చెప్పా. ఇప్పుడు చెప్పండి సార్. ఇంతకు ముందు ఆల్రెడీ క్లాస్లో హనుమా ఆల్రెడీ క్లాస్లో కూడా కొన్ని లెక్కలు చెప్పాను. తర్వాత మొన్న 2 లెక్కలు చెప్పా. ఊర్ధ్వ రూప ఆదాయ నివేదిక సంబంధించి 2 లెక్కలు ఆన్లైన్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఊర్ధ్వ రూప ఆస్తిపులు బట్టి చేద్దాం. ఈ ఊర్ధ్వ రూప ఆస్తిపులు బట్టి అయిపోతే ఇక మనకి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి లెక్కలు ఇవి కూడా సిలబస్లో ఉన్నాయి కానీ ఎక్కువగా ఇవ్వట్లేదు. తర్వాత లెక్కలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఆ లెక్కలు ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేయండి. తులనాత్మక ఆదాయ నివేదిక, తర్వాత సమపరిమాణ ఆదాయ నివేదికలు ఉంటాయి. తులనాత్మక ఆదాయ నివేదిక, తులనాత్మక ఆస్తిపులు బట్టి, సమపరిమాణ ఆదాయ నివేదిక, సమపరిమాణ ఆస్తిపులు బట్టి, ఆ 4 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి తెలిస్తేనే అవి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత చూడండి, ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక, ఆస్తిపులు బట్టి నమూనా. ఈ ఊర్ధ్వరూప ఆస్తిపులు బట్టి నమూనా మనకి చూడండి, ఇందులో ఇప్పుడు ఇందులో చూడండి, ఊర్ధ్వరూప ఫస్ట్ ముందు ఆస్తులు తీసుకుంటాం. ఆస్తులు తీసుకున్న తర్వాత రెండోది ఏమవుతాయి అంటే అప్పులు. ఆస్తులు అయిపోయిన తర్వాత అప్పులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆస్తులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ప్రస్తుత ఆస్తులు, రెండోది ఏంటంటే స్థిరాస్తులు, మూడోది ఏంటంటే పెట్టుబడులు, నాలుగోది ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు అని చెప్పి ఈ ఊర్ధ్వరూప ఆదాయ నివేదికలో ఆస్తులని 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఇక అప్పుల్లోకి వచ్చినట్టు అప్పులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ఏ ప్రస్తుత అప్పులు, తర్వాత బి దీర్ఘకాలిక అప్పులు, ఆ తర్వాత సి వాటాదారుల నిధులు. ఇట్లా వీటిని వర్గీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆస్తిపులు బట్టి చూడండి. మొదటిది ఆస్తులు అంటే ప్రస్తుత ఆస్తులు అంటే మనకి తెలుసు. అంటే ఒక సంవత్సరం లోపు మాత్రమే ఏ ఆస్తుల యొక్క విలువలు అయితే మార్పు చెందుతుంటాయో అట్లాంటి ఆస్తులను కనిపిస్తామని మనం ప్రస్తుత ఆస్తులు అంటాం. ఇందులో ఈ ప్రస్తుత ఆస్తులు మనకి ఏం చేస్తాడంటే 2 ఆస్తిపులు బట్టి ఇస్తాడు. ఆస్తిపులు బట్టి మనకి ఇచ్చినప్పుడు ఆస్తిపులు బట్టి నుంచి మనం వర్గీకరించాలి. ఆస్తిపులు బట్టి యొక్క టోటల్ ఎంత ఉందో ఆస్తుల యొక్క టోటల్ ఎంత ఉంటుంది, అప్పుల వైపు టోటల్ ఎంత ఉందో ఆ టోటల్ కూడా అంతే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే ప్రస్తుత ఆస్తులు తీసుకుంటాం. ప్రస్తుత ఆస్తుల్లో మనకి సహజంగా ఏముంటాయంటే బ్యాంకులో నగదు ఉంటుంది, తర్వాత చేతిలో నగదు ఉంటుంది, ఆ తర్వాత సరుకు ఉంటుంది, ఆ తర్వాత రుణగ్రస్తులు ఉంటాయి, తర్వాత ఏమిటంటే వసూలు హుండీలు అనేవి ఉంటాయి. ఈ ప్రస్తుత ఆస్తుల్లో ఈ 5 రకాలు ఉంటాయి సహజంగా. బ్యాంకులో నగదు, చేతిలో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు. వీటిని ప్రస్తుత ఆస్తులు అని చెప్పి చూడండి. దీన్నేమో మనకి ఫస్ట్ కాలమ్స్ అనేవి వివరాలు, ఇన్నర్ కాలము, అవుటర్ కాలం వేస్తాం. ఇందులో బ్యాంకులో నగదు అవుటర్ కాలం వేస్తాం, ఆ తర్వాత చేతిలో నగదు అవుటర్ కాలం వేస్తాం, తర్వాత సరుకు అవుటర్ కాలంలో చూపిస్తాం, రుణగ్రస్తులు కూడా అవుటర్ కాలంలో చూపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వసూలు హుండీలు రుణగ్రస్తుల తర్వాత మనకి ఏమొస్తుందంటే వసూలు హుండీలు. ఇవి సహజంగా ఏంటంటే ప్రస్తుత ఆస్తులు వచ్చేవి. ఆస్తులు బట్టి మనకి ఇచ్చేస్తాడు. ఆస్తులు బట్టి నుంచి మనం ఆస్తులు తీసుకుంటాం. ఫస్ట్ ఆస్తులు తీసుకుని ఆస్తులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 4 రకాలుగా ఆస్తుల్ని వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ప్రస్తుత ఆస్తులు ఒకటి, తర్వాత స్థిరాస్తులు ఒకటి, తర్వాత మూడోది పెట్టుబడులు ఒకటి, మూడోది పెట్టుబడులు, నాలుగోది ఏంటంటే చిల్లర మల్లర వేయాలి. ఈ 4 రకాలుగా ఆస్తులను మనం వర్గీకరించి ప్రస్తుత ఆస్తులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇందులో చూపిస్తాం, ప్రస్తుత ఆస్తుల్లో చూపిస్తాం. అవి ఏంటంటే సహజంగా బ్యాంకులో నగదు, ఆ తర్వాత చేతిలో నగదు, ఆ తర్వాత సరుకు, ఆ తర్వాత రుణగ్రస్తులు, తర్వాత వసూలు హుండీలు. ఇవి 5 కూడా సహజంగా ఉండేవి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం తీసుకోవాలి. సహజంగా ఇవి ఉంటాయి ప్రస్తుత ఆస్తుల్లో. బ్యాంకులో నగదు ఉంటుంది, చేతిలో నగదు ఉంటుంది, తర్వాత సరుకు అనేది ఉంటుంది, తర్వాత రుణగ్రస్తులు ఉంటాయి, తర్వాత వసూలు హుండీలు. వీటిని మనం ప్రస్తుత ఆస్తుల కింద చూపించడం అనేది జరుగుతుంది. చూపించిన తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే టోటల్ చేయాలి. టోటల్ చేసి
ఆ టోటల్ చేసినటువంటి మొత్తానికి ఏమని రాస్తామంటే ప్రస్తుత ఆస్తుల మొత్తము అని రాస్తాం. టోటల్ చేసిన మొత్తాన్ని ప్రస్తుత ఆస్తుల మొత్తం అని చెప్పి రాయడం జరుగుతుంది. అది ప్రస్తుత ఆస్తులు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే స్థిరాస్తులు. అంటే స్థిరాస్తులు అంటే సంస్థకు దీర్ఘకాలం పాటు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఆస్తులని మనం ఏమని పిలుస్తామంటే స్థిరాస్తులు అంటాం. ఈ మనకి ఇచ్చినటువంటి ఆస్తిబుల్ బట్టీలో ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో ఆస్తిబుల్ బట్టీలో ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్థిరాస్తుల జాబితాలో రాయడం అనేది జరుగుతుంది. సహజంగా ఏముంటాయంటే భవనాలు, తర్వాత ఫర్నిచర్, ఆ తర్వాత యంత్రాలు, ప్రతిదాన్ని కూడా మనం ఔటర్ కాలంలో నమోదు చేస్తాం. ప్లాంట్ ఔటర్ కాలంలో నమోదు చేస్తాం. తర్వాత గుడ్ విల్, తర్వాత పేటెంట్లు, ఇంకేమైనా ఉంటే అవి, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా స్థిరాస్తులు ఏమైనా సరే మనకి ఉండొచ్చు. వీటన్నింటినీ కూడా స్థిరాస్తుల జాబితాలో మనం నమోదు చేయడం అనేది జరుగుతుంది. స్థిరాస్తుల జాబితాలో వీటన్నింటినీ నమోదు చేస్తాం. భవనాలు, ఫర్నిచర్, యంత్రాలు, ప్లాంటు, గుడ్ విల్, పేటెంట్లు, వీటన్నింటిని. ఆ తర్వాత ఏం చేస్తామంటే వీటన్నింటినీ కూడా మనం ఔటర్ కాలంలో టోటల్ చేయడం అనేది జరుగుతుంది. ఔటర్ కాలంలో టోటల్ చేసి దానికి ఏం రాస్తామంటే మొత్తం స్థిరాస్తులు అని రాస్తాం. మొత్తం స్థిరాస్తులు అని రాస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సి పెట్టుబడులు. పెట్టుబడులు ఏమైనా ఉన్నట్లయితే మనం ఈ పెట్టుబడుల్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. సహజంగా 15% పెట్టుబడులు అని కానీ 10% పెట్టుబడులు కానీ ఏమైనా ఇచ్చినట్లయితే ఆ పెట్టుబడుల్లో వీటిని మనం నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత టోటల్ మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని టోటల్ చేస్తాం. టోటల్ చేస్తే దాన్ని మొత్తం ఏం వస్తుంది, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, మొత్తం పెట్టుబడులు అని రాస్తాం. ఇక నెక్స్ట్ 4వ క్యాప్షన్ ఏంటంటే 4 చిల్లర మల్లర వ్యయాలు. చిల్లర మల్లర వ్యయాల్లో మనకి సహజంగా ఏముంటాయంటే ప్రాథమిక ఖర్చులు ఉంటాయి. చిల్లర మల్లర వ్యయాల్లో ప్రాథమిక ఖర్చులు ఉంటాయి. వాటిని వేసి ఈ ప్రాథమిక ఖర్చుల్ని టోటల్ చేస్తాం. టోటల్ చేస్తే మొత్తం చిల్లర మల్లర వ్యయాలు వస్తాయి. ఇవి 4 కూడా ఆస్తులలో ఉండేటువంటి ఆస్తుల్ని, మనకు ఆస్తిబుల్ బట్టీలు ఇచ్చిన ఆస్తులని ఈ 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఒకటి ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తుల్లో ఏముంటాయి? ప్రస్తుత ఆస్తులు సహజంగా బ్యాంకులో నగదు ఉంటుంది, తర్వాత చేతిలో నగదు ఉంటుంది, ఆ తర్వాత సరుకు ఉంటుంది, రుణగ్రస్తులు ఉంటాయి, వసూలు హుండీలు ఉంటాయి. ఆ తర్వాత ప్రస్తుత ఆస్తుల మొత్తాన్ని టోటల్ చేస్తాం. ప్రస్తుత ఆస్తుల మొత్తం. తర్వాత బి స్థిరాస్తులు. స్థిరాస్తులు అంటే సంస్థకు దీర్ఘకాలం పాటు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఆస్తులని మనం ఏమనిపిస్తామంటే స్థిరాస్తులు అంటాం. సంస్థకు దీర్ఘకాలం పాటు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఆస్తులని మనం ఏమనిపిస్తామంటే స్థిరాస్తులు అంటాం. ఈ స్థిరాస్తులని ఎన్ని రకాలుగా, ఈ స్థిరాస్తులు ఉదాహరణకి మనకి స్థిరాస్తుల్లో స్థిరాస్తులు ఏమొస్తాయి అంటే భవనాలు, ఆ తర్వాత ఫర్నిచర్, ఆ తర్వాత యంత్రాలు, తర్వాత ప్లాంటు, తర్వాత గుడ్ విల్, ఆ తర్వాత పేటెంట్లు. ఇవన్నీ కూడా స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు. భవనాలు, ఫర్నిచర్, యంత్రాలు, ప్లాంటు, గుడ్ విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, ఇంకేమైనా ఉండొచ్చు లెక్కలో. నేను ఉన్నాయని రాశాను. ఇవి స్థిరాస్తులకు వస్తాయి. నెక్స్ట్ 3వది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఏమైనా ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా ఇందులో నమోదు చేసి టోటల్ చేస్తాం. సి మొత్తం పెట్టుబడులు అనేది రావడం జరుగుతుంది. పెట్టుబడులు సపోజ్ 15% పెట్టుబడులు అని ఇచ్చాడు, ఇక్కడ నమోదు చేస్తాం. ఆ ఒక్కటే ఉన్నట్లయితే ఆ ఒక్కదాన్ని టోటల్ చేస్తాం. దాని ఎదురుగా ఏమన్నా రాస్తాం అంటే మొత్తం పెట్టుబడులు అని చెప్పి రాయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డి చిల్లర మల్లర వ్యయాలు. ఈ చిల్లర మల్లర వ్యయాల్లో ప్రాథమిక ఖర్చులను ఇచ్చాడు. ఈ ప్రాథమిక ఖర్చులు నమోదు చేస్తాం. మొత్తం చిల్లర మల్లర వ్యయాలు నమోదు చేస్తాం. ఆ తర్వాత వీటన్నిటిని కూడా కూడతాం. మొత్తం ఆస్తులు మొత్తం అని చెప్పి A+B+C+D కూడితే టోటల్ అనేది వస్తుంది. ఈ టోటల్ అనేది మనకి ఆస్తిబుల్ బట్టీలో ఆస్తుల వైపు టోటల్ ఎంత వచ్చిందో అవంతా కూడా ఇందులో సరిపోవాలి. ఇది ఆస్తులను వర్గీకరించేటువంటి విధానం. ఊర్ధ్వరూప ఆస్తిబుల్ బట్టి వేసేటప్పుడు ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. 1 ప్రస్తుత ఆస్తులు, 2 స్థిరాస్తులు, 3 పెట్టుబడులు, 4 చిల్లర మల్లర వ్యయాలు. ఈ 4 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రస్తుత ఆస్తులు, బి స్థిరాస్తులు, సి పెట్టుబడులు, తర్వాత డి చిల్లర మల్లర వ్యయాలని చెప్పి 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ చేస్తే ఈ మొత్తం మనం దేనికి సరిపోవాలి? ఈ మొత్తం అంతా కూడా దేనికి సరిపోవాలంటే మనకి ఆస్తిబుల్ బట్టీలో ఇచ్చినటువంటి ఆస్తుల మొత్తానికి సరిపోవాలి. హలో 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 సార్ వింటున్నారా? చెప్పండి సార్. వింటున్నాను సార్, చెప్పండి. ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? ఆస్తిబుల్ బట్టీలు ఇచ్చిన ఆస్తులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? 4 రకాలు సార్. ఏంటవి? మొదటిదేంటి? ప్రస్తుత ఆస్తులు సార్.
బి. స్థిరాస్తులు. ఎస్. సి. పెట్టుబడులు మొత్తం. పెట్టుబడులు. డి. చిల్లర మల్లర వ్యయాలు. చిల్లర వేయాలి. చిల్లర మల్లర వ్యయాలు. మళ్ళరా చిల్లర మల్లర వ్యయాలు. మొదటిదేమో ఏ ప్రస్తుతాస్తులు. ప్రస్తుతాస్తులు ఏమొస్తాయి? చేతిలో నగదు, బ్యాంకులో నగదు. అజయ్ కుమార్ ఎరగొట్టేస్తున్నావు అంతే. చెప్పు, చెప్పరా. సరుకు, నగస్తులు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు. వసూలు ఉండేది సార్. వసూలు ఉండీలు. బ్యాంకులో నగదు, చేతిలో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు ఇవన్నీ కూడా ప్రస్తుతాస్తులోకి వస్తాయి. వీటన్నిటిని కూడా మనం టోటల్ చేసి అవుటర్ కాలంలో టోటల్ చేస్తాం. దాని ఎదురుగా ఏం రాస్తామంటే ప్రస్తుతాస్తులు. రే శివాజీ జాగ్రత్త వినరా. శివాజీ సార్ మాట్లాడగరా, వినరా. అలాగే సార్, అలాగే సార్. అలాగే. తర్వాత ఈ ప్రస్తుతాస్తుల్లో బ్యాంకులో నగదు, చేతిలో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు ఉంటాయి. వీటన్నింటిని మనం టోటల్ చేయాలి. టోటల్ చేసిన తర్వాత ఆ మొత్తానికి ఏం రాస్తాం అంటే మొత్తం ప్రస్తుతాస్తులు అని రాస్తాం. బి. బి ఏంటి? స్థిరాస్తులు. స్థిరాస్తులు ఏముంటాయి? భవనాలు, ఫర్నిచర్, యంత్రాలు. స్థిరాస్తులు అంటే ఏంటి? సంస్థకు దీర్ఘకాలం పాటు ప్రయోజనం పొందే నిమిత్తం కొనుగోలు చేసిన ఆస్తులను స్థిరాస్తులు అంటాం. అవి భవనాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, గుడ్విల్ కావచ్చు, లేదా పేటెంట్లు కావచ్చు. గుడ్విల్, ఆ తర్వాత పేటెంట్ కావచ్చు, కాపీరైట్లు. గుడ్విల్, పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్క్లు ఇవన్నీ కూడా కావచ్చు. వీటన్నింటినీ కూడా మనం స్థిరాస్తుల్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాటిని టోటల్ చేస్తాం. స్థిరాస్తుల మొత్తం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత సి. సి అంటే ఏమొస్తాయంటే సిలో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల్లో మనకి పెట్టుబడుల్లో ఏమీ చెప్పకుండా పెట్టుబడులు ఇస్తే యాజ్ గా రాసేస్తాం. అందులో 15% పెట్టుబడులు కొంత అని, 5% పెట్టుబడులు కొంత అని, దీర్ఘకాలిక పెట్టుబడులు కొంత అని విభిన్న రకాలుగా ఇచ్చాడు అనుకోండి. వాటన్నింటినీ ఎట్లా ఇచ్చాడో వాటన్నింటినీ కూడా మనం అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది. నమోదు చేసిన వాటిని టోటల్ చేస్తాం. టోటల్ చేస్తే ఏమొస్తుంది? మొత్తం పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత డి. చిల్లర మల్లర వ్యయాలు. అందులో ఏమని ఇస్తే ప్రాథమిక ఖర్చులు ఉంటాయి. ఎక్కువగా ప్రాథమిక ఖర్చులు కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లేదా ప్రారంభ ఖర్చులు అంటాం. ఆ ఖర్చులు ఇస్తాడు. అవి ఇస్తే వాటిని కూడా నమోదు చేసి టోటల్ చేస్తాం. టోటల్ చేసిన తర్వాత ఈ ఏబిసిడి మొత్తం ఆస్తులు అని చెప్పి ఏలో ఉన్న టోటలు, బిలో ఉన్న టోటలు, సిలో ఉన్న టోటలు, డిలో ఉన్న టోటల్ 4 కలిపితే మనకి మొత్తం ఆస్తులు వస్తాయి. ఈ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఆస్తిబుల్ బట్టీలో మనకి ఇచ్చినటువంటి ఆస్తిబుల్ బట్టీలో ఆస్తుల యొక్క టోటల్ ఎంత అయిందో ఇది కూడా అంతే అవ్వాలి. రెండు సమానంగా ఉంటాయి. జస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆస్తులని మనం ఏం చేస్తున్నామంటే ఊర్ధ్వ రూప ఆదాయ నివేదిక రూపంలో మారుస్తున్నాం. కాబట్టి వాటిని ఏం చేస్తామంటే మనం కొన్ని హెడ్స్గా విడగొడుతున్నాం. ప్రస్తుత ఆస్తులని, స్థిరాస్తులని, తర్వాత పెట్టుబడులని, చిల్లర మల్లర వ్యయాలని 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆస్తిబుల్ బట్టీలు ఎంత టోటల్ అయితే ఉంటుందో అదే మొత్తం ఇక్కడ సరిపోవాలి. అది అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆస్తులు అవుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో రెండవ భాగం ఏంటంటే అప్పుల్ని కూడా మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. అప్పులని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటంటే ఏ ప్రస్తుత అప్పులు, బి దీర్ఘకాలిక అప్పులు, సి వాటాదారుల నిధులు. ఏ ప్రస్తుత అప్పులు, బి దీర్ఘకాలిక అప్పులు, సి వాటాదారుల నిధులు. ప్రస్తుత అప్పులు అందులో చూడండి. ప్రస్తుత అప్పుల్లో ఏమున్నాయంటే ప్రస్తుత అప్పుల్లో మనకి రుణదాతలు ఉన్నాయి. ప్రస్తుత అప్పుల్లో ఏముంటాయి? సహజంగా రుణదాతలు ఉంటాయి. ప్రస్తుత అప్పుల్లో రుణదాతలు, ఆ తర్వాత చెల్లింబిల్లులు, ఆ తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు, తర్వాత పన్ను కోసం ఏర్పాటు, తర్వాత చెల్లించాల్సినటువంటి ఖర్చులు, ఆ తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ స్వల్పకాలం అని ఇస్తే అది కూడా ఉంటుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ దీర్ఘకాలికం ఇచ్చాడు అనుకోండి, దీర్ఘకాలిక అప్పుల్లోకి వెళ్తుంది. అదే స్వల్పకాలం అని ఇచ్చాడు అనుకోండి, రుణదాతలు, చెల్లింబిల్లులు, తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు, పన్ను కోసం ఏర్పాటు, ఆ తర్వాత చెల్లించవలసిన ఖర్చులు, ఆ తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ స్వల్పకాలం అని ఇస్తే ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పుల్లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా ప్రస్తుత అప్పుల్లోకి తీసుకుని వీటన్నింటినీ కూడా మనం అవుటర్ కాలంలో ఏం చేయాలంటే టోటల్ చేయాలి. అవుటర్ కాలంలో టోటల్ చేసి దానిని ఏమని రాయాలంటే దాని ఎదురుగా వివరాల్లో మొత్తం ప్రస్తుత అప్పులు అని రాయాలి. మొత్తం ప్రస్తుత అప్పులు అని కూడా రాయాలి. ఇక నెక్స్ట్ బి క్యాప్షన్ ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాల్లో సహజంగా డిబెంచర్లు వస్తుంది. ముందు డిబెంచర్లు, ఎండి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ నుంచి అప్పు, తర్వాత బిఓడి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బిఓడి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ శాశ్వతం లాంగ్ టర్మ్ అని ఇస్తే మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. బిఓడి లాంగ్ టర్మ్ ఇస్తే దీర్ఘకాలిక అప్పుల్లో తీసుకోవాలి. ఏమి చెప్పకపోతే షార్ట్ టర్మ్ స్వల్పకాలికంగా భావించి దాన్ని ఏం తీసుకుంటామంటే ప్రస్తుత అప్పుల్లో తీసుకుంటాం. స్వల్పకాలికంగా భావించి ప్రస్తుత అప్పుల్లో తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రస్తుత అప్పుల్ని ఇన్ని రకాలుగా మనం వర్గీకరించిన తర్వాత దీర్ఘకాలిక అప్పులు, డిబెంచర్లు, మేనేజింగ్ డైరెక్టర్ నుంచి అప్పు, ఎండి నుంచి అప్పు, తర్వాత బిఓడి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, లాంగ్ టర్మ్, శాశ్వతం అని ఇచ్చినప్పుడు ఈ మూడింటిని కూడా మనం దీర్ఘకాలిక అప్పుల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ మూడింటిని కూడా మనం ఏం చేస్తామంటే టోటల్ చేస్తాం. ఈ మూడింటిని కూడా మనం టోటల్ చేస్తాం. ఈ మూడింటిని టోటల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మొత్తం దీర్ఘకాలిక అప్పులు వస్తాయి. మొత్తం దీర్ఘకాలిక అప్పులు వస్తాయి. ఈ మొత్తం దీర్ఘకాలిక అప్పులు వచ్చిన తర్వాత సి ఏముంటుందంటే వాటాదారుల నిధులు, అంటే వాటాదారులకు చెందేటువంటి మొత్తాలు, వాటా మూలధనం. ఇందులో వాటా మూలధనం, ఈ వాటా మూలధనంలో ఏ రకమైనటువంటి వాటాలు, ఈక్విటీ వాటాలు ఉంటే ఈక్విటీ వాటాలు, ఆధిక్య వాటాలు ఉంటే ఆధిక్య వాటాలు, రెండు రకాలను విడివిడిగా రాస్తాం. ఈక్విటీ వాటా మూలధనం ఎంత ఉందో వాటి యొక్క వివరాలన్నీ రాస్తాం. అదేవిధంగా ఆధిక్య వాటా మూలధనం ఎంత ఉందో వాటి వివరాలు కూడా రాస్తాం. ఆధిక్య వాటా మూలధనం, ఆధిక్య వాటాలు మళ్ళీ రకరకాలుగా ఉండొచ్చు. సంచిత ఆధిక్య వాటాలు, అసంచిత ఆధిక్య వాటాలు, లాభాన్ని పంచుకునే ఆధిక్య వాటాలు, లాభాన్ని పంచుకునే ఆధిక్య వాటాలు, విమోచని ఆధిక్య వాటాలు, అవిమోచని ఆధిక్య వాటాలు, ఇట్లా రకరకాల ఆధిక్య వాటాలకు సంబంధించినటువంటి రకాలు ఉంటాయి. ఈ సంస్థలో విభిన్న రకాలకు చెందినటువంటి ఆధిక్య వాటాల మూలధనం ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా విడివిడిగా నమోదు చేయడం అనేది జరుగుతుంటుంది. అది దాన్ని వాటా మూలధనం అంటాం. ఈక్విటీ వాటా మూలధనం ఎంత ఉందో రాస్తాం. అదేవిధంగా ఆధిక్య వాటా మూలధనం ఎంత ఉందో విడివిడిగా రాసి వాటన్నింటినీ కూడా అవుటర్ కాలంలో ఇన్నర్ కాలంలో వేసి ఇన్నర్ కాలంలో కూడి అవుటర్ కాలంలో చూపడం అనేది జరుగుతుంది. వాటా మూలధనం ఎంత ఉంది అనేది. ఆ తర్వాత సాధారణ రిజర్వ్ అంటే కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నష్టాలను అధిగమించే నిమిత్తం లాభాల నుంచి కొంత మొత్తాన్ని ఏం చేస్తారంటే రిజర్వ్కు మళ్ళిస్తారు. ఇట్లాంటి రిజర్వులను ఏం చూస్తామంటే మనం సాధారణ రిజర్వులు అంటాం. ఈ సాధారణ రిజర్వ్ అది కూడా వాటాదారులకు చెందేది, వాటాదారులకు చెందుతుంది. ఒకవేళ కంపెనీని వైండప్ చేస్తున్నట్లయితే ఈ సాధారణ రిజర్వ్ మొత్తాన్ని వాటాదారులకి వాళ్ళ ఖాతాలకు మళ్లించడం అనేది ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణ రిజర్వ్ కూడా వాటాదారుల నిధుల్లో సాధారణ రిజర్వ్ను కూడా మనం ఏం చేస్తాం, వాటాదారుల నిధుల్లోనే చూపడం అనేది జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా అంటే పంచుకునేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని లాభ నష్టాల ఖాతాలో చూపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాటాదారుల నిధులు మూడు రకాలుగా ఉంటాయి. వాటా మూలధనం, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా. ఈ మూడింటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇందులో చూపడం అనేది జరుగుతుంటుంది. వాటా మూలధనం, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా, ఈ మూడింటిని కూడా మనం టోటల్ చేస్తాం. టోటల్ చేస్తే మొత్తం వాటాదారుల నిధులు ఎంతో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ మూడింటిని కూడా కూడాలి. మొత్తం అప్పులు అని చెప్పి బ్రాకెట్లో A+B+C మనం కూడినట్లయితే మొత్తం అప్పులు వస్తాయి. ఈ మొత్తం అప్పులు అనేవి దేనికి సరిపోవాలంటే మనకి ఇచ్చినటువంటి ఆస్తిబుల్ పట్టి ఏదైతే ఉందో ఆ ఆస్తిబుల్ పట్టీలు ఇచ్చినటువంటి అప్పుల వరుసకి సరిపోవాలి. జస్ట్ అక్కడ ఏంటంటే ఒక వరుసగా ఇచ్చేస్తాడు. మనం ఏం చేస్తామంటే వీటిని ఏం చేస్తామంటే ఒక వేటిగాడికి విడగొడతాం. ప్రస్తుత అప్పులు అని చెప్పి, దీర్ఘకాలిక రుణాలు అని చెప్పి, వాటాదారుల నిధులు, ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, వాటాదారుల నిధులు అని చెప్పి మూడు రకాలుగా వర్గీకరించి ప్రస్తుత అప్పులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రస్తుత అప్పుల యొక్క అందులో వేస్తాం. దీర్ఘకాలిక అప్పులన్నీ కూడా దీర్ఘకాలిక అప్పులు నమోదు చేస్తాం. వాటాదారుల నిధులు అంటే షేర్ హోల్డర్కి సంబంధించినటువంటి ఈక్విటీ వాటా మూలధనం కానీ, ఆధిక్య వాటా మూలధనం కానీ, సాధారణ రిజర్వ్ కానీ, లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం ఇక్కడ నమోదు చేయడం అనేది జరుగుతుంది. తదుపరి ఈ మూడింటిని కూడా టోటల్ చేస్తే మొత్తం అప్పులు వస్తాయి. మొత్తం అప్పులు అని చెప్పి A+B+C మనం నమోదు చేయాలి. A+B+C అని చెప్పి మనం నమోదు చేస్తే మొత్తం అప్పులు అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అప్పుల్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించాలి చెప్పండి ఒకసారి. హలో ఈ మూడు రకాలుగా వర్గీకరించాం. ఏంటవి? ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు. ప్రస్తుత అప్పుల్లోకి ఏమేమి వస్తాయి? రుణదాతలు, చెల్లింపులు, పనుల కొరకు ఏర్పాట్లు, చెల్లించాల్సిన ఖర్చులు. రుణదాతలు అంటే క్రెడిటార్స్, చెల్లింపులు అంటే బిల్స్ పేయబుల్, క్లెయిమ్ చేయని డివిడెండ్ అంటే అన్క్లైమ్డ్ డివిడెండ్స్, తర్వాత పన్ను కొరకు ఏర్పాటు అంటే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, తర్వాత ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రస్తుత అప్పులు అంటాం. ప్రస్తుత కరెంట్ లైబిలిటీస్. ఏంటి కరెంట్ లైబిలిటీస్ అంటే క్రెడిటార్స్, రుణదాతలు, తర్వాత బిల్స్ పేయబుల్, చెల్లింపులు, తర్వాత అన్క్లైమ్డ్ డివిడెండ్స్, క్లెయిమ్ చేయని డివిడెండ్లు,
అరే మాట్లాడుతున్న ఏది మాట్లాడు క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ఆ తర్వాత పన్ను కొరకు ఏర్పాటు ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే కరెంట్ లైబిలిటీస్లో చూపడం జరుగుతుంది. మరి లాంగ్ టర్మ్ లైబిలిటీస్లోకి ఏమొస్తాయి? డిబెంచర్లు, ఎండి నుంచి చెప్పు. లోన్ ఫ్రమ్ డిబెంచర్స్, లోన్ ఫ్రమ్ ఎండి, తర్వాత బిఓడి. బిఓడి పర్మనెంట్ బ్యాంక్ ఓవర్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ పర్మనెంట్ అయితే ఇందులో చూపిస్తాం. ఏమీ చెప్పకపోతే ప్రస్తుత అప్పుల్లో చూపిస్తాం. బిఓడి అని చెప్పి మనకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏం చెప్పలేదు అనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కరెంట్ లైబిలిటీ, దెన్ ఇట్ మస్ట్ బి షోన్ ఇన్ ద కరెంట్ అసెట్స్. If it is said that bank overdraft is permanent, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ పర్మనెంట్ శాశ్వతం అని చెప్పినట్లయితే ఇట్ మస్ట్ బి షోన్ ఇన్ ద లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో చూపించాలి అది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఏంటి? అప్పుల్లో నెంబర్ 3 సి ఏంటారు అప్పుల్లో? వాటాదారు నిధులు. షేర్ హోల్డర్స్ ఫండ్స్. వాటాదారు నిధులు ఇంగ్లీష్లో ఏమంటా? షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే దోస్ ఐటమ్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు షేర్ హోల్డర్స్. దట్ మీన్స్ క్యాపిటల్ either మేబీ ఈక్విటీ క్యాపిటల్ ఆర్ ప్రిఫరెన్స్ క్యాపిటల్. ఈక్విటీ క్యాపిటల్ అంటే ఈక్విటీ వాటా మూలధనం, ప్రిఫరెన్స్ క్యాపిటల్ అంటే ఆధిక్యపు వాటా మూలధనం, ఏదైనా కావచ్చు, రెండూ ఉండొచ్చు. ఈ ఆధిక్యపు వాటా మూలధనంలో కూడా సంచిత ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు, అసంచిత ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు, విమోచని ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు, అవిమోచని ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు, మళ్ళీ భాగాన్ని పంచుకునే ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు, మళ్ళీ భాగాన్ని పంచుకునే ఆధిక్యపు వాటాలు ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఆధిక్యపు వాటాలు ఏవైనా ఉన్నా సరే వాటన్నింటినీ కూడా మూలధనం అనే క్యాప్షన్లో ఈక్విటీ వాటా మూలధనం పొందుతాం. తర్వాత ఆధిక్యపు వాటా మూలధనం అని చెప్పి వీటన్నింటినీ నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమంటాయంటే రిజర్వులు, జనరల్ రిజర్వ్, సాధారణ మాట్లాడకండి సాధారణ రిజర్వ్ అని రాస్తాం. ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా P&L అకౌంట్, లాభ నష్టాల ఖాతాని అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా వాటాదారుల యొక్క నిధుల్లోకి వస్తాయి. ఇప్పుడు మొత్తం ఈ అప్పుల్లో ఉండేటువంటి 3 అంశాలు ఏమంటే ప్రస్తుత ఆస్తులు, కరెంట్ అసెట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ అసెట్స్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఫండ్స్, వాటాదారుల నిధులు. ఈ మూడింటిని మనం యాడ్ చేసినట్లయితే వీ షాల్ గెట్ ద అమౌంట్ గివెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ద లైబిలిటీ సైడ్. టోటల్ అమౌంట్ గివెన్ ఇన్ ద లైబిలిటీ సైడ్ shall we get if we added these 3 items, current liabilities, long term liabilities and shareholders funds. If we add these 3 items, the amount which is given in the balance sheet and the liability side we shall get the amount. This is the వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక. ఈ ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక మనం జస్ట్ ఒక బ్యాలెన్స్ షీట్ కానీ సర్టెన్ పర్టికులర్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటి నుంచి మనం ఊర్ధ్వరూప ఆదాయ నివేదికని తయారు చేయాలి. వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ని మనం తయారు చేయాలి. ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ we have to divide assets into 4 categories. A, current assets, B, fixed assets, C, investments, D, చిల్లర మల్లర వేయాలని చెప్పి రాయడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే ప్రస్తుత ఆస్తులకు కొన్ని వర్గీకరిస్తాం. ప్రస్తుత ఆస్తుల్లో ఏమొస్తాయంటే బ్యాంకులో నగదు, చేతిలో నగదు, సరుకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు రావడం అనేది జరుగుతుంది. వీటిని టోటల్ చేస్తే మొత్తం ఆస్తులు వస్తాయి. తర్వాత స్థిరాస్తులు, భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్, ప్లాంట్, తర్వాత గుడ్ విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. తర్వాత పెట్టుబడులు 15% పెట్టుబడులు, 10% పెట్టుబడులు, తర్వాత ఇట్లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైనా ఇచ్చినట్లయితే వాటన్నింటినీ కూడా పెట్టుబడులు చూపిస్తాం. 4వది ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు. సహజంగా ఏమిటంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం ఇందులో చూపడం అనేది జరుగుతుంది. ఈ 4టిని కూడా టోటల్ చేస్తే మొత్తం ఆస్తులు అనేవి వస్తాయి. ఈ మొత్తం ఆస్తులు అనేవి దేనికి సరిపోవాలంటే మనకు ఆసిబుల్ బట్టీలు ఇచ్చినటువంటి ఆస్తుల యొక్క నిల్వకి ఈ మొత్తం సరిపోవాలి. ఆస్తుల యొక్క నిల్వకి ఈ మొత్తం సరిపోవాలి. అది ఆస్తులను 4 రకాలుగా అట్లా వర్గీకరిస్తాం. ఇక నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ మనకి దీన్ని ఎట్లా వర్గీకరిస్తాం? అప్పులను 3 రకాలుగా వర్గీకరిస్తాం అనుకున్నాం. ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు. ప్రస్తుత అప్పుల్లో రుణదాతలు, చెల్లింపులు, తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, స్వల్పకాలం ఉండితే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ చూపిస్తాం. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, పన్ను కొరకు ఏర్పాటు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన ఖర్చులు, ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పుల్లో చూపడం అనేది జరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అప్పుల్లో డిబెంచర్లు, మేనేజింగ్ డైరెక్టర్ నుంచి రుణం, ఆ తర్వాత BOD శాశ్వతం పర్మనెంట్, అంటే ఈ మూడింటిని కూడా మనం దీర్ఘకాలిక అప్పుల్లో చూపిస్తాం. నెక్స్ట్ 3 ఏంటంటే C, వాటాదారుల నిధులకు వచ్చేదానికి వాటా మూలధనం, ఆ తర్వాత సాధారణ రిజర్వు, ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా. మాట్లాడకండి రా.
వాటా మూలధనం, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా ఈ మూడు కూడా కూడితే ఏమవుతుందంటే మొత్తం వాటాదారుల నిధులు అనేవి వస్తాయి. ఈ మూడింటిని మనం ఏబిసి కూడితే అప్పుడు మొత్తం మనకి ఆస్తులు మొత్తం అనేవి వస్తాయి. ఆస్తులు ప్లస్ ఆస్తులు మరియు అప్పులు రెండు కూడా ఈక్వల్ కావాలి. అది దీనిని ఏమనిపిస్తామంటే ఊర్ధ్వరూప ఆశబులు బట్టి ఆశబులు బట్టి అన్న ఊర్ధ్వరూప ఆశబులు బట్టి నమూనా. అర్థమైందా రా? సార్ అర్థమైంది. సపోజ్ ఎండి నుంచి అప్పు ఎక్కడ నమోదు చేయాలి? ఎందులోకి వస్తుంది? ఎండి నుంచి అప్పు చెప్పండి. దీర్ఘకాలిక అప్పులు వస్తుంది సార్. దీర్ఘకాలిక కాదండి. దీర్ఘకాలిక అప్పుడే కరెక్టే. ఎండి నుంచి అప్పు అంటే దీర్ఘకాలిక అప్పుడే వస్తుంది. ఆ తర్వాత సాధారణ రిజర్వ్ ఎక్కడ వస్తుంది? వాటాదారు నిధులు వస్తాయి. వాటాదారులే నిధులు, సాధారణ రిజర్వ్ వాటాదారుల నిధులు వస్తాయి. పేటెంట్లు ఎందులోకి వస్తాయి? పేటెంట్లు ఎందులోకి వస్తుంది? గుడ్ విల్ ఎందులోకి వస్తుంది? గుడ్విల్ పేటెంట్లు అన్ని ఒక దాంట్లోకి వస్తాయి సార్. దాని పేరు ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల్లోకి వస్తాయి. స్థిరాస్తుల్లోకి వస్తాయి. ఆ తర్వాత చెల్లించవలసిన ఖర్చులు ఎందులోకి వస్తాయి? చెల్లించవలసిన ఖర్చులు ఎందులోకి వస్తాయి? ప్రస్తుత అప్పుల్లో వస్తాయి. ప్రస్తుత అప్పులు. అన్క్లైమ్ డివిడెండ్స్, క్లైమ్ చేయని డివిడెండ్ ఎందులోకి వస్తుంది? అది కూడా ప్రస్తుత ప్రస్తుత అప్పులు. తర్వాత కరెక్టే. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు ఎక్కడ వస్తుంది? ప్రస్తుత అప్పులే సార్. ప్రస్తుత అప్పుడు పన్ను కోసం ఏర్పాటు. అదే విధంగా ప్రాథమిక ఖర్చులు ఎందులోకి వస్తుంది? ప్రాథమిక ఖర్చులు చిల్లర మల్లర వ్యయాలకు వస్తుంది. ఆస్తుల్లో వస్తాయి సార్. అవి ఆస్తుల్లో చిల్లర మల్లర వ్యయాలు అందులోకి వస్తుంది. ఆస్తులు చిల్లర మల్లర వ్యయాలకు వస్తుంది. అది అర్థమైంది కదా? మీకు అర్థమైందా నమూనా? అర్థమైంది సార్. ఆస్తులను 4 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రస్తుత ఆస్తులు, స్థిరాస్తులు, పెట్టుబడులు, చిల్లర మల్లర వ్యయాలు. అప్పులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామంటే 3 రకాలుగా వర్గీకరిస్తాం. అప్పులు ఒకటి ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, వాటాదారుల నిధులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఇప్పుడు ఆ తర్వాత దేనికి విడివిడిగా ఆస్తులుగా టోటల్ చేయాలి, విడిగా అప్పులను టోటల్ చేయాలి. ఈ రెండు కూడా మనకి లెక్కలో ఇచ్చినటువంటి ఆస్తుల బట్టీలో ఆస్తులు అప్పులు ఎంత ఉన్నాయో వాటికి సరిపోవాలి. అది మనకి ఆశకులు బట్టి ఇచ్చినట్లయితే ఊర్ధ్వరూప ఆశకులు బట్టిని ఇలాగా మనం తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఎందులోనా అడిగితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్లు ఏమైనా ఉంటే. చెప్పినట్లు ఏమైనా డౌట్లు ఉన్నాయా? సరే అయితే ఇప్పుడు ఒక లెక్కలోకి వెళ్దాం. ఒక లెక్క చూపిస్తుంది. దీని కింద చూడండి, ఒక లెక్క ఉంది చూడండి. 31 చూడండి. అరే మాట్లాడకండి రా. 31/3/2020 టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్. 31/3/2020 టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ 31/3/2020 టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ వారి పుస్తకాల నుంచి క్రింది వివరాలు గ్రహించబడినాయి. ఊర్ధ్వరూప ఆశబులు బట్టీని తయారు చేయండి. 31/3/2020 టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ వారి పుస్తకాల నుంచి క్రింది వివరాలు గ్రహించబడినాయి. ఊర్ధ్వరూప ఆశబులు బట్టీని తయారు చేయండి అని చెప్తున్నాడు. ఊర్ధ్వరూప ఆశబులు బట్టీని తయారు చేయండి అన్నాడు. ఇందులో మనకి ఎడమవైపున కొన్ని వివరాలు ఇచ్చాడు, కుడివైపున కొన్ని వివరాలు ఇచ్చాడు. ఎడమవైపున ఇచ్చాడు చూడండి, ఈక్విటీ వాటా మూలధనం. ఇటు చూడండి, ఎడమవైపున ఈక్విటీ వాటా మూలధనం, ఆ తర్వాత భవనాలు, ఆ తర్వాత సరుకు, ఆ తర్వాత రుణగ్రస్తులు, ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ, తర్వాత ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ పన్ను కోసం ఏర్పాటు, తర్వాత ఎండి నుంచి లోన్ ఫ్రమ్ ఎండి నుంచి రుణం, తర్వాత బ్యాంకులో నగదు. మాట్లాడకండి రా. బ్యాంకులో నగదు, ఆ తర్వాత ప్రాథమిక ఖర్చులు, ఆ తర్వాత ఏంటంటే రుణదాతలు. ఇవి ఇచ్చాడు ఎడమవైపున. కుడివైపున చూడండి, మనకి కుడివైపున కొన్ని వివరాలు ఇచ్చాడు. ఫర్నిచర్, కుడివైపున కొన్ని వివరాలు ఇచ్చాడు. ఫర్నిచర్, తర్వాత యంత్రాలు, తర్వాత వసూలు బిల్లులు, తర్వాత రైట్ ఇక్కడ ఆ తర్వాత వసూలు బిల్లులు, ఆ తర్వాత జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్, బిఓడి శాశ్వతం అన్నాడు. ఆ తర్వాత 12% డిబెంచర్లు,
తర్వాత చేతిలో నగదు, తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ఆ తర్వాత 15% పెట్టుబడులు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ఆ తర్వాత 15% పెట్టుబడులు, ఆ తర్వాత ఇంకేమి ఇచ్చాడంటే 15% పెట్టుబడులు, ఆ తర్వాత 15% పెట్టుబడులు, ఆ తర్వాత చెల్లింపు హుండీలు ఇచ్చాడు. ఇది మనకిచ్చినటువంటి లెక్క. దీని నుంచి మనం ఏం తయారు చేయమంటున్నాడంటే ఊర్ధ్వ రూప ఆశిబులు బట్టీని తయారు చేయమంటున్నాడు. చూడండి 31/3/2020న టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ పుస్తకాల నుండి క్రింది వివరాలు గ్రహించబడినాయి. ఊర్ధ్వరూప ఆశిబులు పట్టీని తయారు చేయండి. ఏంటి 31/3/2020న టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ పుస్తకాల నుంచి క్రింది వివరాలు గ్రహించబడినాయి. ఊర్ధ్వరూప ఆశిబులు పట్టీని తయారు చేయండి. ఊర్ధ్వరూప ఆశిబులు పట్టీని తయారు చేయమన్నాడు. అందులో చూస్తే మనకి వివరాలు ఏమి ఇచ్చాడు అనుకున్నాం? ఈక్విటీ వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం ఇచ్చాడు. తర్వాత భవనాలు, సరుకు, తర్వాత రుణగ్రస్తులు, ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ, ఆ తర్వాత పన్ను కోసం ఏర్పాటు, తర్వాత ఎండి నుంచి అప్పు, తర్వాత బ్యాంకులో నగదు, తర్వాత ప్రాథమిక ఖర్చులు, ఆ తర్వాత రుణదాతలు. అదేవిధంగా ఫర్నిచర్ చూసినట్లయితే ఫర్నిచర్ కుడివైపు చూడండి, ఫర్నిచర్, తర్వాత యంత్రాలు, తర్వాత వసూలు బిల్లులు, సాధారణ రిజర్వు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ శాశ్వతం, 12% డిబెంచర్లు, చేతిలో నగదు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, 15% పెట్టుబడులు, చెల్లింపు హుండీలు. ఇవి ఇచ్చినటువంటి లెక్క. ఈ నుంచి ఊర్ధ్వరూప ఆశిబులు బట్టీని తయారు చేయమన్నాడు. ఊర్ధ్వరూప ఆశిబులు బట్టి తయారు చేయమన్నాడు. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చూదురు కానీ. ఈక్విటీ వాటా మూలధనం ఎందులోకి వస్తుందంటే ఈక్విటీ వాటా మూలధనం వాటాదారుల నివేదికలోకి వస్తుంది. తర్వాత భవనాలు స్థిరాస్తుల్లోకి వస్తుంది, సరుకు ప్రస్తుతాస్తుల్లోకి వస్తుంది, రుణగ్రస్తులు ప్రస్తుతాస్తుల్లోకి వస్తుంది, లాభ నష్టాల P&L అకౌంట్ అంటే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఎందులోకి వస్తుంది అంటే వాటాదారుల నిధులోకి వస్తుంది. పన్ను కొరకు ఏర్పాటు ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. ఎండి నుంచి అప్పు దీర్ఘకాలిక అప్పుల్లోకి వస్తుంది. బ్యాంకులో నగదు ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. ప్రాథమిక ఖర్చులు అంటే చిల్లర మల్లర వ్యయాల్లోకి వస్తుంది. తర్వాత రుణదాతలు ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. ఫర్నిచర్ స్థిరాస్తుల్లో చూపించాలి. యంత్రాలు స్థిరాస్తుల్లో చూపించాలి. వసూలు బిల్లులు ప్రస్తుత ఆస్తులు. సాధారణ రిజర్వు వాటాదారుల నిధులు. బీఓడి శాశ్వతం అన్నాడు కాబట్టి దీర్ఘకాలిక అప్పుల్లో చూపాలి. తర్వాత 12% డిబెంచర్లు దీర్ఘకాలిక అప్పుల్లో చూపాలి. తర్వాత చేతిలో నగదు ప్రస్తుత ఆస్తుల్లో చూపాలి. క్లెయిమ్ చేయని డివిడెండ్లు అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ ప్రస్తుత అప్పుల్లో చూపాలి. 15% పెట్టుబడుల్లో చూపించాలి దాని ఆస్తుల్లో. చెల్లింపు హుండీలు ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. ఇట్లా మనం దాన్ని విడగొట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే హెడ్డింగ్ పెట్టుకుంటాం. కాలం 31/3/2020 నాటి టిక్ టిక్ కంపెనీ 31/3/2020 నాటి టిక్ టిక్ కంపెనీ లిమిటెడ్ వారి ఊర్ధ్వరూప ఆశిబులు పట్టి. అందులో వివరాలు, ఇన్నర కాలము, ఔటర్ కాలం. ఫస్ట్ ప్రస్తుతాస్తులు, ఆ తర్వాత 2 స్థిరాస్తులు, ఆ తర్వాత 3 పెట్టుబడులు, ఆ తర్వాత 4 చిల్లర మల్లర వ్యయాలు. ఈ 4 కూడితే మనకి ఆస్తుల యొక్క మొత్తం ఎంతో రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే కొన్ని ప్రస్తుత అప్పుల్లోకి వస్తాయి, కొన్ని దీర్ఘకాలిక రుణాల్లోకి రావడం జరుగుతుంది, మరి కొన్ని ఏమో వాటాదారుల నిధుల్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తాం. వీటిని మనం ABC అనుకోవచ్చు, లేదా 1, 2, 3 అని కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క లెక్కలో ఒక్కో రచయిత ఒక్కొక్క రకంగా ఇస్తాడు. ఇప్పుడు చూడండి, మనకి ప్రస్తుత ఆస్తుల్లో మనకి ఏమొచ్చింది? మనకి చూడండి, సరుకు ఎంత ఉంది? 50,000. సరే, ఎక్కడ చూపించాలి? హలో సరుకు ప్రస్తుతాస్తులు సార్. సరుకు ప్రస్తుతాస్తుల్లో చూపించాలి. తర్వాత రుణగ్రస్తులు ప్రస్తుతాస్తులు, ఆ తర్వాత రుణగ్రస్తులు, తర్వాత లాభ నష్టాల ఖాతా ఎక్కడ చూపించాలి? లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఎక్కడ చూపించాలి? వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి ఒకసారి. ఈక్విటీ వాటా మూలధనం ఎక్కడ చూపించాలి? ఈక్విటీ వాటా మూలధనం వాటాదారుల నిధుల్లో చూపించాలి సార్. వాటాదారుల నిధుల్లో చూపించాలి. వెరీ గుడ్. భవనాలు స్థిరాస్తులు. సరుకు ప్రస్తుతాస్తులు. లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ వాటాదారుల నిధులు. వెరీ గుడ్. పన్ను కొరకు ఏర్పాటు ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. పన్ను కొరకు ఏర్పాటు ప్రస్తుత అప్పుల్లో చూపించాలి.
చూడండి ప్రస్తుత అప్పుల్లోకి వెళ్తాను చూపిస్తాను. చూడండి ప్రస్తుత అప్పుల్లో చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది పన్ను కొరకు ఏర్పాటు, ఇక్కడ ఉందా, ఇదిగో ఉందా, ఉంది సార్. పన్ను కొరకు ఏర్పాటు అనేది ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. ఆ తర్వాత ఎండి నుంచి అప్పు, దీర్ఘకాలిక అప్పు. దీర్ఘకాలిక అప్పుల్లో దీర్ఘకాలిక చూపించాలి. ఎస్, వెరీ గుడ్, దీర్ఘకాలిక అప్పుల్లో చూపించాలి. బ్యాంకులో నగదు, ప్రస్తుత ఆస్తులు అండి. ప్రస్తుత ఆస్తులు. ఎస్ ఎస్, ప్రస్తుత ఆస్తులు. ప్రాథమిక ఖర్చులు, అప్పుల్లో చిల్లర మల్లర వేయాలి. అప్పుల్లో కదా, ఆస్తుల్లో ఆస్తుల్లో సార్. చిల్లర మల్లర వేయాలి. ఎస్ ఎస్, ఆస్తుల్లో చిల్లర మల్లర వేయాలో చూపించాలి. రుణదాతలు, కన్ఫ్యూజ్ అవుతుందా? ప్రస్తుత అప్పులు సార్. వెరీ గుడ్. కన్ఫ్యూజింగ్ గా ఉందండి. లేదు సార్, లేదు సార్. రుణదాతలు, రుణదాతలు ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. ఇక నెక్స్ట్ కుడివైపుకి రండి. ఫర్నిచర్, స్థిరాస్తులు. యంత్రాలు, ఫర్నిచర్ ఆస్తండి. యంత్రాలు, ఆస్తండి. వసూలు బిల్లులు, స్థిరాస్తండి. వసూలు బిల్లులు, ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తి. సాధారణ రిజర్వు, సాధారణ రిజర్వు దీర్ఘకాలిక అప్పు సార్. కాదు, సాధారణ రిజర్వు వాటాదారుల నిధుల్లో చూపించాలి. బిఓడి దీర్ఘకాలిక నిధి. బిఓడి శాశ్వత అన్నాడు కాబట్టి దీర్ఘకాలంలో చూపిస్తాం. ఏమి చెప్పలేదు అనుకోండి, దాన్ని స్వల్పకాలిక అప్పుగా పరిగణించి స్వల్పకాలిక అప్పుల్లో చూపించేస్తాం. బిఓడి ఏమి చెప్పకపోతే ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. శాశ్వతం అన్నాడు కాబట్టి దీర్ఘకాలిక రుణాల్లో చూపించాం. 12% డిబెంచర్లు చెప్పాలి. 12% డిబెంచర్లు. హలో, సార్ సార్ 12% డిబెంచర్లు ఎక్కడ వస్తుంది? దీర్ఘకాలిక రుణాల్లో వస్తుంది. డిబెంచర్లు అంటే దీర్ఘకాలిక రుణాల్లోకి వస్తుంది. చేతిలో నగదు, ఓకే సార్. చేతిలో నగదు ఎక్కడ వస్తుంది? ప్రస్తుత ఆస్తి. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ప్రస్తుత ఆస్తి. తర్వాత 15% పెట్టుబడులు, 15% పెట్టుబడుల్లోకి వస్తుంది. పెట్టుబడిలోకి వస్తుంది. చెల్లింపు హుండీలు, చెల్లింపు హుండీలు, ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తాయండి. చెల్లింపు హుండీలు ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. చెల్లింపు హుండీలు ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. అవును, అప్పులు. ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. అవి ఇప్పుడు అర్థమైనాయి కదా. వీటిని ఇక్కడ చూడండి, ప్రస్తుత ఆస్తులు అని చెప్పి సరుకు ప్రస్తుత ఆస్తుల్లో వేసాం, సరుకు ప్రస్తుత ఆస్తులు వేసాం, రుణగ్రస్తులు వేసాం, బ్యాంకులో నగదు వేసాం, తర్వాత వసూలు హుండీలు, చేతిలో నగదు, ఇవన్నీ కూడా ఔటర్ కాలం వేసాం. ఔటర్ కాలంలో ఇవన్నిటిని కూడా మనం టోటల్ చేసాం. టోటల్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 2,20,000 వచ్చింది. అదేంటంటే ప్రస్తుత ఆస్తులు మొత్తం. ఇక దాని కిందకు వస్తున్నట్లయితే స్థిరాస్తులు, భవనాలు, తర్వాత ఫర్నిచర్, ఆ తర్వాత యంత్రాలు, ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 3,60,000 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూడోది ఏంటంటే, మూడో క్యాప్షన్ పెట్టుబడులు మనకి ఏమి ఇచ్చాడంటే 15% పెట్టుబడులు ఇచ్చాడు. దాన్ని ఇక్కడ నమోదు చేసాం, 90,000 వచ్చినాయి. మళ్ళీ ఈ టోటల్ చేస్తే 90,000. ఇక నెక్స్ట్ నాలుగోది ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు. అందులో ఏమున్నాయంటే ప్రాథమిక ఖర్చులు ఉంది 70,000. ఇక్కడ ఇందులో చూపించి టోటల్ చేసాం. ఇప్పుడు ఈ మొత్తం ఆస్తులు 1+2+3+4. మీకు నమూనాలో ఏం చెప్పాను? A+B+C+D అని చెప్పాను. ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. 1 2 3 4 అని రాసుకోవచ్చు, A+B+C+D అని కూడా రాసుకోవచ్చు. మొత్తం ఆస్తులు మనం టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 7,41,000 వచ్చింది. ఇక్కడ మనకి లెక్కలో మనకి ఏమి ఆస్తిబుల్ బట్టి ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చాడా? వివరాలు మాత్రమే ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఆస్తిబుల్ బట్టి కూడా ఇస్తాడు. ఇక్కడ మనకి ఆస్తిబుల్ బట్టి ఇవ్వలేదు, జస్ట్ పర్టికులర్స్ మాత్రమే ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ కొన్ని పర్టికులర్స్, రైట్ సైడ్ కొన్ని పర్టికులర్స్ ఇచ్చి విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పర్టికులర్స్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్, వర్టికల్ ఫార్మ్ బ్యాలెన్స్ షీట్ అన్నాడు. అందుకని మనం ఏం చేస్తామంటే వీటన్నింటిని కొన్ని ఆస్తులు గాను కొన్ని అప్పులు గాను విడగొడతాం. ఆస్తులుగా విడగొట్టిన మన నమూనా ప్రకారం ఆస్తుల్లో 4 రకాల అంశాలు ఉంటాయి. ప్రస్తుత ఆస్తులు, స్థిరాస్తులు, పెట్టుబడులు, చిల్లర మల్లర వ్యయాలు. ఈ 4 కూడా 4 రకాలుగా వర్గీకరించి టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 7 లక్షల, టోటల్ చేస్తే మనకి 7,40,000 వచ్చింది. మనకి 7,40,000 వచ్చింది టోటల్. అదేవిధంగా ఇప్పుడు అప్పుల్లోకి వెళ్దాం. అప్పుల్లోకి వెళ్తున్నట్లయితే ప్రస్తుత అప్పులు ఎంత ఉన్నాయి మనకి? ప్రస్తుత అప్పులు రుణదాతలు ఉన్నాయి. రుణదాతలు ఎంత అంటే 50,000 ఉన్నాయి. తర్వాత చెల్లింపు బిల్లులు 10,000. అన్క్లైమ్డ్ డివిడెండ్స్ లేదా క్లెయిమ్ చేయని డివిడెండ్లు. ఆ తర్వాత పన్ను కొరకు ఏర్పాటు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, అన్క్లైమ్డ్ డివిడెండ్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. ఈ 4 కూడా మనం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 1,05,000 వస్తుంది. క్రెడిటార్స్ ఫస్ట్, క్రెడిటార్స్. రెండోది బిల్స్ పేయబుల్,
రెండోది ఏంటంటే బిల్స్ పేయబుల్, ఏంటంటే చెల్లింపు బిల్లులు. ఆ తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏం చేయాలంటే అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే పన్ను కొరకు ఏర్పాటు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ 30,000. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ మొత్తం ప్రస్తుత అప్పుల యొక్క టోటల్ వస్తుంది 1,05,000 వచ్చింది ప్రస్తుత అప్పుల యొక్క టోటల్. నెక్స్ట్ దీర్ఘకాలిక అప్పులు మనకి ఇచ్చినటువంటి పర్టికులర్స్లో దీర్ఘకాలిక అప్పులు ఏమేమి ఉన్నాయంటే మనకి డిబెంచర్స్ 12% డిబెంచర్స్ 12% ఒకటి ఉంది. ఆ తర్వాత 12% డిబెంచర్స్ ఒకటి ఉంది. ఎండి నుంచి అప్పు అది ఒకటి ఉంది. ఎండి నుంచి అప్పు ఎండి నుంచి అప్పు ఒకటి ఉంది. బిఓడి శాశ్వతం అని ఉంది, పర్మనెంట్. కాబట్టి ఈ మూడు మాత్రమే దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన అంశాలు. ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2,40,000 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి నమూనా ప్రకారం షేర్ హోల్డర్స్ ఫండ్స్, వాటాదారుల యొక్క నిధులు. షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల యొక్క నిధులు. అందులో వాటా మూలధనం, చూడండి ఈ మూడు, వాటా మూలధనం, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా. ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే 3 లక్షల, ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే 3 లక్షలు, ఆ తర్వాత 20,000, 75,000, మొత్తం 3,95,000 వచ్చింది. ఈ మూడు కూడా ఇది ఒకటి 1,05,000, తర్వాత ఈ 2,40,000, ఆ తర్వాత ఈ 3,90,000 యాడ్ చేస్తే మనకి 7,40,000 వచ్చింది. ఈ పైన చూడండి ఆస్తులు మొత్తం కూడా 7,40,000 వచ్చినాయి. అదేవిధంగా అప్పులు మొత్తం కూడా ఎంత వచ్చినాయి? 7,40,000 వచ్చినాయి. రెండు సరిపోయినాయి. అది ఊర్ధ్వరూప ఆదాయ ఆస్తిబుల్ బట్టిని తయారు చేసేటువంటి విధానం. మనకి ఇచ్చినటువంటి మనకు ఒక్కొక్కసారి ఆస్తిబుల్ బట్టి ఇస్తాడు. ఆస్తిబుల్ బట్టి ఇస్తే మనకి టోటల్ ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆస్తిబుల్ బట్టి ఇవ్వడం, మనమే తయారు చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇచ్చిన లెక్కలో పర్టికులర్స్ మాత్రమే ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏ ఆస్తుల్లోకి వస్తాయి, ఆస్తుల్లోకి వచ్చిన ఏ ఆస్తులు మనం ఐడెంటిఫై చేయాలి, ఏవి అప్పులు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే ఆస్తుల్లోకి వచ్చే ప్రస్తుత ఆస్తులు ఎందులోకి వస్తాయి, ప్రస్తుత అప్పుల్లోకి వచ్చే అంశాలు ఏంటి, తర్వాత పెట్టుబడుల్లోకి వచ్చేటువంటి అంశాలు ఏంటి, చిల్లర మరల వ్యయాలు వచ్చేటువంటి అంశాలు ఏంటి, వాటికి ఆయా అంశాల్లో మనం నమోదు చేయాలి. ఆ తర్వాత అప్పులు గుర్తిస్తాం. అప్పులకు సంబంధించి ప్రస్తుత అప్పులు ఏమున్నాయి, దీర్ఘకాలిక రుణాలు ఏమున్నాయి, ఆ తర్వాత వాటాదారుల నిధులు ఏమున్నాయి అని మనం వాటిని అప్పులన్నింటిని కూడా జాగ్రత్తగా కేటగరైజ్ చేసుకుని వీటికి సంబంధించిన వాటిని ప్రస్తుత అప్పులకు సంబంధించిన అంశాలను ప్రస్తుత అప్పుల్లోను, ప్రస్తుత ఆస్తులకి సంబంధించిన అంశాలను ప్రస్తుత ఆస్తుల్లోను, ఆ తర్వాత వాటాదారుల నిధులకు సంబంధించిన అంశాలను వాటాదారుల నిధుల్లో కూడా మనం నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా నమోదు చేస్తే మనకి ఏమవుతుందంటే ఆస్తులు బట్టి ఆస్తులు అప్పులు అనేవి టాలీ అయిపోతాయి. ఇంకేమైనా టైం అయిపోతుంది, మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. ఏమా బాబు? సార్ మొత్తం ఆస్తులు మొత్తం అప్పులు టాలీ అవ్వాలండి. టాలీ అవ్వాలి కంపల్సరీ. ఆస్తులు బట్టి చేస్తే అంతే మరి. ఆస్తులు అప్పులు టాలీ అయితేనే ఆస్తులు బట్టి మనకు కరెక్ట్గా వచ్చినట్లయితే మనం ఎక్కడ తప్పు చేసామని అర్థం. ఇంకేంటి, అర్థమైందా గోపి? అర్థమైంది సార్. జాగ్రత్తగా ఈ లింక్ ను మళ్ళీ యూట్యూబ్ లో పెడతా. యూట్యూబ్ లో కూడా చూడండి మీరు కావాలంటే. అలాగే సార్. ఈ లింక్ ని సరే సార్, దీన్ని యూట్యూబ్ లోకి ఫేస్ చేస్తా, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. మరి ఎలా సార్ రాసుకోవడానికి? అందులో రాసుకోండి, అందులో చూసి రాసుకోవచ్చు. జీడీసీ దుంపగడపలో చూసి రాసుకోవచ్చు. మన కాలేజీ ఛానల్ ఉంది కదా, జీడీసీ దుంపగడపని, సార్ అందులో లెక్క చూసి రాసుకోండి. రెండు మొత్తం అందులో పెడతా నేను. అలాగే సార్. నోట్ చేసుకోవాలి కంపల్సరీ. అలాగే సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా అయిపోయింది, టైం అయిపోతుంది. డౌట్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు సార్. మీరు మళ్ళీ ఎంతమంది వచ్చారు మొత్తం? 8 మంది ఉన్నామండి. 8 మంది. సరే, బాగానే ఉన్నారు. కాబట్టి మీరు మళ్ళీ 2 గంటలకల్లా వచ్చేయండి. నేను ప్రత్యేకంగా చెప్పను, 2 గంటలకల్లా మీరు ఆన్లైన్లోకి వచ్చారు. ఆడిటింగ్ చెప్తా. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.